కేవలం కలి నుండి మనని రక్షించడం కోసమే వచ్చినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే కలవు వెంకటనాయక. కలియుగంలో మనని రక్షించడం కోసం కొండ మీదున్నాడు తప్ప ఆయనకి సరదా పుట్టి కొండ మీద లేడు. మహానుభావుడు మాట్లాడుతుండేవాడు. ప్రతిరోజు తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళేవాడు. తరిగొండ వెంగమాంబ గారు భాగవతం చెప్తుంటే ఆయన వింటుండేవాడు. ఎవరిది భాగవతం? ఆయన కథే. వెంగమాంబ గారు భాగవతం రచన చేస్తూ భాగవతం చెప్తుంటే ఆయన ఉయ్యాల ఊగుతూ చెక్క ఉయ్యాలలో వింటుండేవాడు. ఒకరోజు తెల్లవారిపోయింది, గుళ్ళో గంటలు వినపడ్డాయి. అయ్య బాబోయ్, సుప్రభాతం వేళ అయిపోయిందని ఉయ్యాల్లోంచి దూకెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఎక్కడికి పోతావు, ఆగని పంచి పట్టుకుంది ఆవిడ. ఆ పంచి చిరిగిపోయింది. స్వామివారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గబుక్కుని పద్మపీఠం మీద నిల్చున్నారు. అర్చకులు వచ్చి తలుపులు తీశారు. పంచి చిరిగిపోయింది. దొంగలు వచ్చారా అంటే గుళ్ళో దొంగలు వచ్చిన అవకాశం లేదు.